ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆన శృణ్వన్నోతిభిః సీదసాదనం ఓం శన్నో దేవీరభిష్టయ ఆపో భవంతు పీతయే శమ్యోరభిస్రవంతు నః ఓం నీలాంజనసమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండసంభూతం తం నమామి శనేశ్చరం. ప్రియమైన కుంభరాశివారికి శుభోదయం. అస్ట్రాలజీ టాపిక్ ఛానల్ ద్వారా ఈరోజు మీ ముందుకు తీసుకొస్తున్న ఈ దివ్యమైన రాశి ఫలాలు సాధారణ జ్యోతిష్య ఫలితాలు కావు. దృక్ పంచాంగం ప్రకారం గ్రహాల ఖచ్చితమైన గోచారాలు, చంద్రస్థితి మార్పులు, శని ప్రభావం. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి దేవాలయం. మీకి ఎటువంటి సమస్యలు ఉన్నా పూజారి గురూజీ శ్రీనివాసరాజు గారిని సంప్రదించండి. జ్యోతిష్యం చెప్పబడును. 88974741 భార్యాభర్తల సమస్యలు, ప్రేమ పెళ్లి సమస్యలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక ఆరోగ్య సమస్యలు, డబ్బు వ్యాపార సమస్యలు, కోర్టు ఆస్తి తగాదాలు, ఇంకా స్త్రీ పురుష వశీకరణానికి ఇంకా తీరని సమస్యలకు ప్రత్యేకమైన హోమాలు చేయబడును. దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా అన్ని వివరాలు చెప్పబడును. మీరు కోరుకున్న పనులు మూడో వ్యక్తికే తెలియకుండా జ్యోతిష్యం చెప్పబడును. పరిహారం చేయబడును. గురు దృష్టి ఇవన్నీ కలిసి మీ జీవితానికి కీలక సంకేతాలను ఇస్తున్నాయి. మీ రాశి అధిపతి శని. శని అనుగ్రహం ఉంటే రాజయోగం, శని పరీక్షిస్తే కష్టయోగం. కాని గుర్తుంచుకోండి, శని ఎప్పుడూ కష్టపడి పనిచేసేవారికి మాత్రమే మహాఫలితాలిస్తాడు. ఈ వీడియోను పూర్తిగా చూడండి, ఒక్క సెకండు కూడా స్కిప్ చేయవద్దు. ఎందుకంటే ఈరోజు చెప్పబోయే ఒక ముఖ్య సూచన, 2 కీలక హెచ్చరికలు, 3 ఆధ్యాత్మిక పరిహారాలు, 4 ఆర్థిక రహస్యాలు మీ రాబోయే 4 రోజుల గమనాన్ని పూర్తిగా మార్చగలవు. కుంభరాశివారు సహజంగా దూరదృష్టి కలవారు. సమాజంలో మార్పు తీసుకురావాలనే ఆలోచన మీలో ఉంటుంది. కాని కొన్నిసార్లు అనుమానం, ఆలస్యం, భావోద్వేగ ఒత్తిడి మీ అడుగులను ఆపేస్తాయి. ఈ కాలంలో మీ ఆలోచన శక్తి 2 రెట్లు పెరుగుతుంది. మీ నిర్ణయాలు 3 రెట్లు ప్రభావం చూపుతాయి. మీరు తీసుకునే ఒక నిర్ణయం 4 నెలల ఫలితాన్ని నిర్దేశిస్తుంది. ఈ రోజు నుండి మీరు 5 విషయాలు గుర్తుంచుకోవాలి. భయం వద్దు, ఆలస్యం వద్దు, అనవసర వాదనలు వద్దు, ధైర్యంగా ముందుకు సాగాలి. ప్రతి ఉదయం శని స్మరణ చెయ్యాలి. ఇప్పుడు మీరందరూ కామెంట్లో భక్తితో టైప్ చేయండి, ఓం శం శనైశ్చరాయ నమః. ఈ మంత్రం మీ జీవితంలో శనిదోషాలను తగ్గిస్తుంది. ఈ వీడియో మీకు ఉపయోగపడితే తప్పకుండా లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులకు షేర్ చేయండి. అస్ట్రాలజీ టాపిక్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. ఎందుకంటే రాబోయే రోజుల్లో మరింత శక్తివంతమైన గ్రహ విశ్లేషణలు మీకోసం వస్తున్నాయి. ఈ వీడియోను పూర్తిగా చూడండి, మధ్యలో స్కిప్ చెయ్యకండి. ఎందుకంటే చివర్లో చెప్పబోయే ప్రత్యేక పరిహారం మీ జీవితాన్ని మలుపు తిప్పే శక్తి కలిగి ఉంటుంది. ఇప్పుడు మనం గ్రహాల గమనాన్ని దృక్ పంచాంగం ఆధారంగా కుంభరాశివారికి ఫిబ్రవరి 28 నుండి మార్చి 3 వరకు వచ్చే ఖచ్చితమైన ఫలితాలను విశ్లేషించబోతున్నాం. సిద్ధంగా ఉండండి, మీ భవిష్యత్తు మీ ముందే తెరుచుకుంటోంది. ఓం శం శనైశ్చరాయ నమః. ప్రియమైన కుంభరాశివారికి ఈ శనివారం సాధారణ రోజు కాదు. మీ రాశి అధిపతి శని ప్రభావం అత్యంత స్పష్టంగా పనిచేసే రోజు ఇది. దృక్ పంచాంగం ప్రకారం చంద్రస్థితి మీ అంతర్మనస్సును ప్రభావితం చేస్తోంది. శని గోచారం మీ సహనం, క్రమశిక్షణ, పట్టుదలను పరీక్షిస్తుంది. కాని ఒక విషయం స్పష్టంగా గుర్తుంచుకోండి, శని పరీక్షలు పెట్టేది శిక్షించడానికి కాదు, ఉన్నత స్థాయికి తీసుకెళ్లడానికి. ఈ రోజు ఉదయం లేవగానే మీలో ఒక ఆలోచన వస్తుంది, ఇంకా ఆలస్యం చెయ్యకూడదు. ఇది శని ప్రభావం. మీరు వాయిదా వేసిన పనులు ఇప్పుడు పూర్తి చెయ్యాలని అనిపిస్తుంది. ఉద్యోగస్తులకు ఇది బాధ్యతల పెరుగుదల కాలం. పై అధికారుల నుండి గమనిక ఉంటుంది. మీరు చేసే ప్రతి పని పరిశీలనలో ఉంటుంది. కాని మీరు క్రమశిక్షణతో పనిచేస్తే ఒక ముఖ్యమైన ప్రశంస, 2 ఆర్థిక అవకాశాలు, 3 కొత్త పరిచయాలు మీ ముందుకు వస్తాయి. వ్యాపారస్తులకు ఈ రోజు లెక్కలపై దృష్టి పెట్టాల్సిన సమయం. ఆదాయం వస్తుంది కాని ఖర్చులు కూడా పెరుగుతాయి. మీరు ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. అది భాగస్వామ్యం గురించో, పెట్టుబడి గురించో ఉండవచ్చు. ఆ నిర్ణయం తీసుకునే ముందు పెద్దల సలహా తీసుకోవాలి. శని ప్రభావం ఉన్న రోజుల్లో అహంకారంతో తీసుకున్న నిర్ణయాలు ఆలస్య ఫలితాలు ఇస్తాయి. కుటుంబ జీవితం విషయానికి వస్తే ఒక చిన్న అపార్థం రావచ్చు. అది మాటల వల్ల వస్తుంది. మీరు మాట్లాడే ముందు ఆలోచించాలి. మీ సహనం ఈ రోజు కుటుంబ శాంతిని కాపాడుతుంది. సాయంత్రం సమయానికి పరిస్థితి సర్దుకుంటుంది. పెద్దల ఆశీర్వాదం తీసుకోవడం శుభప్రదం. ఆరోగ్యపరంగా మోకాళ్ల నొప్పులు, అలసట, ఒత్తిడి ఉండవచ్చు. ఎక్కువగా నీరు త్రాగాలి. నల్ల నువ్వులు దానం చేయడం లేదా శని ఆలయం దర్శనం చేయడం మంచిది. ఈ రోజు మీరు నేర్చుకునే సహనం రాబోయే 6 నెలల విజయానికి పునాది వేస్తుంది. ప్రియమైన కుంభరాశివారికి ఈ శనివారం సాధారణ రోజు కాదు.
మీ రాశి అధిపతి శని ప్రభావం అత్యంత స్పష్టంగా పనిచేసే రోజు ఇది. దృక్ పంచాంగం ప్రకారం చంద్రస్థితి మీ అంతర్మనస్సును ప్రభావితం చేస్తోంది. శని గోచారం మీ సహనం, క్రమశిక్షణ, పట్టుదలను పరీక్షిస్తుంది. కానీ ఒక విషయం స్పష్టంగా గుర్తుంచుకోండి, శని పరీక్షలు పెట్టేది శిక్షించడానికి కాదు, ఉన్నత స్థాయికి తీసుకెళ్లడానికి. ఈ రోజు ఉదయం లేవగానే మీలో ఒక ఆలోచన వస్తుంది, ఇంకా ఆలస్యం చెయ్యకూడదు. ఇది శని ప్రభావం. మీరు వాయిదా వేసిన పనులు ఇప్పుడు పూర్తి చెయ్యాలని అనిపిస్తుంది. ఉద్యోగస్తులకు ఇది బాధ్యతల పెరుగుదల కాలం. పై అధికారుల నుండి గమనిక ఉంటుంది. మీరు చేసే ప్రతి పని పరిశీలనలో ఉంటుంది. కానీ మీరు క్రమశిక్షణతో పనిచేస్తే ఒక ముఖ్యమైన ప్రశంస, 2 ఆర్థిక అవకాశాలు, 3 కొత్త పరిచయాలు మీ ముందుకు వస్తాయి. వ్యాపారస్తులకు ఈ రోజు లెక్కలపై దృష్టి పెట్టాల్సిన సమయం. ఆదాయం వస్తుంది కానీ ఖర్చులు కూడా పెరుగుతాయి. మీరు ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. అది భాగస్వామ్యం గురించో, పెట్టుబడి గురించో ఉండవచ్చు. ఆ నిర్ణయం తీసుకునే ముందు పెద్దల సలహా తీసుకోవాలి. శని ప్రభావం ఉన్న రోజుల్లో అహంకారంతో తీసుకున్న నిర్ణయాలు ఆలస్య ఫలితాలు ఇస్తాయి. కుటుంబ జీవితం విషయానికి వస్తే ఒక చిన్న అపార్థం రావచ్చు. అది మాటల వల్ల వస్తుంది. మీరు మాట్లాడే ముందు ఆలోచించాలి. మీ సహనం ఈరోజు కుటుంబ శాంతిని కాపాడుతుంది. సాయంత్రం సమయానికి పరిస్థితి సర్దుకుంటుంది. పెద్దల ఆశీర్వాదం తీసుకోవడం శుభప్రదం. ఆరోగ్యపరంగా మోకాళ్ల నొప్పులు, అలసట, ఒత్తిడి ఉండవచ్చు. ఎక్కువగా నీరు త్రాగాలి. నల్ల నువ్వులు దానం చేయడం లేదా శని ఆలయం దర్శనం చేయడం మంచిది. ఈరోజు మీరు నేర్చుకునే సహనం రాబోయే 6 నెలల విజయానికి పునాది వేస్తుంది. ఆదివారం సూర్యప్రభావం మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. శని ఇచ్చే సహనం, సూర్యుడిచ్చే ధైర్యం కలిసి మీలో కొత్త శక్తిని కలిగిస్తాయి. ఈరోజు మీరు మీ విలువను నిరూపించుకోవాలని అనుకుంటారు. దృక్పంచాంగం ప్రకారం ఈరోజు సూర్యస్థితి మీ లాభస్థానాన్ని ప్రభావితం చేస్తోంది. అందుకే మీరు చేసే ప్రయత్నాలు గుర్తింపు పొందే అవకాశముంది. ఉద్యోగస్తులకు ఇది మంచి రోజు. మీ ప్రతిభ బయటపడుతుంది. ఒక ప్రాజెక్ట్ లేదా ప్రెజెంటేషన్లో మీరు ప్రత్యేకంగా కనిపిస్తారు. ఒక ముఖ్యమైన మీటింగ్లో మీ మాటలకు విలువ ఉంటుంది. 2 సహోద్యోగులు మీ సహాయం కోరుతారు. 3 కొత్త బాధ్యతలు మీకు అప్పగించబడతాయి. ఇవి భవిష్యత్తులో ప్రమోషన్కు దారితీస్తాయి. వ్యాపారస్తులకు ఆదివారం కొత్త ఆలోచనలు వస్తాయి. మార్కెటింగ్ లేదా విస్తరణ గురించి ఆలోచించవచ్చు. కానీ పెట్టుబడులు పెట్టే ముందు 2 సార్లు ఆలోచించాలి. సూర్యప్రభావం ధైర్యాన్ని పెంచుతుంది. కానీ కొన్నిసార్లు తొందరపాటు నిర్ణయాలకు దారితీస్తుంది. జాగ్రత్త అవసరం. ప్రేమ మరియు సంబంధాల విషయానికొస్తే ఈరోజు మీరు మీ భావాలను స్పష్టంగా వ్యక్తపరచాలి. అపార్థాలు తొలగిపోతాయి. వివాహయత్నాలు ఉన్నవారికి అనుకూల సంకేతాలు కనిపిస్తాయి. కుటుంబంలో సంతోష వాతావరణం ఉంటుంది. పిల్లల విద్య విషయంలో ఒక మంచి సమాచారం వింటారు. ఆరోగ్యపరంగా శరీరంలో ఉత్సాహం పెరుగుతుంది. ఉదయం సూర్యనమస్కారం చేయడం మంచిది. కనీసం 12 సూర్యనమస్కారాలు చేయడం ద్వారా శక్తి పెరుగుతుంది. ఈరోజు మీరు వేసే ఒక అడుగు రాబోయే 3 వారాలకు మార్గదర్శకమవుతుంది. సోమవారం చంద్రప్రభావం మీ భావోద్వేగాలను పెంచుతుంది. మీరు గతాన్ని గుర్తుచేసుకోవచ్చు. కొంత సమయం ఒంటరిగా గడపాలని అనిపిస్తుంది. కానీ ఇది బలహీనత కాదు, ఇది ఆత్మపరిశీలన కాలం. దృక్పంచాంగం ప్రకారం చంద్రగోచారం మీ కుటుంబ స్థానం మరియు మానసిక స్థితిని ప్రభావితం చేస్తోంది. ఈరోజు మీరు ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకోవచ్చు. అది కుటుంబం, ఆస్తి లేదా ఉద్యోగ మార్పు గురించో ఉండవచ్చు. తొందరపాటు వద్దు. భావోద్వేగంతో నిర్ణయం తీసుకోకండి. చంద్రప్రభావం ఉన్న రోజుల్లో మనసు మార్పులు ఎక్కువగా ఉంటాయి. ఉద్యోగస్తులకు ఒత్తిడి తగ్గుతుంది. మీరు ప్రశాంతంగా పనిచేయగలుగుతారు. ఒక పాత సమస్య పరిష్కారం దిశగా కదులుతుంది. సహోద్యోగులతో సంబంధాలు మెరుగుపడతాయి. వ్యాపారస్తులకు కస్టమర్లతో మంచి అనుబంధం ఏర్పడుతుంది. పాత బాకీలు వసూలయ్యే సూచనలు ఉన్నాయి. కుటుంబ జీవితం ఈ రోజు ప్రధానంగా ఉంటుంది. తల్లిదండ్రులతో సమయం గడపాలి. భార్యాభర్తల మధ్య ప్రేమాభిమానాలు పెరుగుతాయి. మీరు చూపే చిన్న శ్రద్ధ పెద్ద ఆనందాన్నిస్తుంది. సాయంత్రం సమయానికి ఇంట్లో శాంతి వాతావరణం ఉంటుంది. ఆరోగ్యపరంగా తలనొప్పి లేదా అలసట ఉండవచ్చు. ఎక్కువగా నీరు తాగాలి. శివారాధన చేయడం మంచిది. ఓం నమఃశివాయ 108 సార్లు జపించడం ద్వారా మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఈరోజు మీలోని సృజనాత్మకత వెలుగులోకి వస్తుంది. మీరొక కొత్త ఆలోచనతో ముందుకు రావచ్చు. అది భవిష్యత్తులో ఆర్థిక లాభానికి కారణమవుతుంది. చంద్రప్రభావం ఉన్న ఈ రోజు మీ హృదయం చెప్పే మాట వినండి. కానీ నిర్ణయం తీసుకునే ముందు బుద్ధితో ఆలోచించండి. ప్రియమైన కుంభరాశివారికి ఈ 4వ రోజైన మంగళవారం మీ జీవితంలో చర్యకు సంకేతమిస్తుంది.
దృక్పంచాంగం ప్రకారం ఈరోజు కుజగ్రహ ప్రభావం బలంగా పనిచేస్తోంది. కుజుడు శక్తి, ధైర్యం, పోరాట స్ఫూర్తికి ప్రతీక. గత 3 రోజుల్లో మీరు ఆలోచించారు, పరిశీలించారు, సహనం పాటించారు. ఇప్పుడు ఆ ఆలోచనలను కార్యరూపం దాల్చే సమయం వచ్చింది. ఈరోజు మీరు ఒక కీలక నిర్ణయం తీసుకుంటారు. అది ఉద్యోగ మార్పు గురించో, వ్యాపార విస్తరణ గురించో, లేదా వ్యక్తిగత జీవితంలో ఒక పెద్ద అడుగు గురించో ఉండవచ్చు. మీలో ఒక ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఎప్పట్నుంచో వాయిదా వేసిన పని ఈరోజు ప్రారంభించాలనే తపన కలుగుతుంది. ఇది కుజ ప్రభావం. ఉద్యోగస్తులకు ఈరోజు చురుకుదనం అవసరం. ఒక అత్యవసర పనిని పూర్తి చేయాల్సి ఉంటుంది. మీరు త్వరగా స్పందిస్తే పై అధికారుల ప్రశంసలు వస్తాయి. 2 ముఖ్యమైన మీటింగ్లు ఉండవచ్చు. 3 సహోద్యోగులు మీ సహాయం కోరవచ్చు. మీరు నాయకత్వ లక్షణాలను చూపిస్తే భవిష్యత్తులో ప్రమోషన్కు మార్గం సుగమమవుతుంది. వ్యాపారస్తులకు కొత్త ఒప్పందాలు కుదిరే అవకాశముంది. అయితే తొందరపాటు ఒప్పందాలు చేయకండి. ప్రతి పాయింట్ చదవండి. కుజప్రభావం ఉన్న రోజుల్లో ధైర్యం ఎక్కువగా ఉంటుంది, కానీ ఓర్పు తక్కువగా ఉంటుంది. అందుకే మీరు 4 సార్లు ఆలోచించి ఒకసారి సంతకం చెయ్యాలి. కుటుంబ జీవితంలో చిన్నపాటి వాగ్వాదం వచ్చే సూచనలు ఉన్నాయి. మాటలో జాగ్రత్త అవసరం. మీ కోపం పరిస్థితిని క్లిష్టం చేయవచ్చు. అందుకే ఈరోజు 5 నిమిషాలు నిశ్శబ్దంగా కూర్చుని శ్వాసాభ్యాసం చెయ్యాలి. అది మీ మనసును శాంతింపజేస్తుంది. ఆరోగ్యపరంగా తలనొప్పి లేదా అలసట ఉండవచ్చు. ఎక్కువగా నీరు తాగాలి. శివారాధన చేయడం మంచిది. హనుమాన్ చాలీసా పారాయణం చేయడం ద్వారా మానసిక ధైర్యం ఇస్తుంది. ఈరోజు మీరు తీసుకునే ధైర్య నిర్ణయం రాబోయే 5 నెలల ఫలితాన్ని నిర్ణయిస్తుంది. ఇప్పుడు మనం ఈ 4 రోజులలో ఆర్థిక పరిస్థితి ఎలా ఉండబోతోందో లోతుగా పరిశీలిద్దాం. దృక్పంచాంగం ప్రకారం గురుదృష్టి మీ లాభస్థానాన్ని అనుకూలంగా చూస్తోంది. ఇది దీర్ఘకాల లాభానికి సంకేతం. మొదటిగా ఒక ముఖ్యమైన ఆదాయ మార్గం తెరుచుకునే అవకాశముంది. ఇది సైడ్ ఇన్కమ్, ఫ్రీలాన్స్ పని లేదా కొత్త వ్యాపార ఆలోచన రూపంలో ఉండవచ్చు. రెండవది, 2 పాత బాకీలు వసూలయ్యే సూచనలు ఉన్నాయి. మీరు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న డబ్బు ఈ కాలంలో వచ్చే అవకాశముంది. మూడవది, ఖర్చుల విషయంలో జాగ్రత్త అవసరం. ఈ 4 రోజుల్లో మీరు అనవసర ఖర్చులను 30% తగ్గించగలిగితే రాబోయే నెలలో ఆర్థిక ఒత్తిడి తగ్గుతుంది. నాలుగవది, పెట్టుబడులు పెట్టాలనుకుంటే పెద్ద మొత్తంలో కాకుండా చిన్న మొత్తాలతో ప్రారంభించాలి. ఐదవది, కుటుంబ అవసరాలకు డబ్బు ఖర్చు చేయడం శుభప్రదం, కానీ ప్రదర్శన కోసం ఖర్చు చేయడం మంచివి కాదు. వ్యాపారస్తులకు కొత్త కస్టమర్లు వస్తారు. ఉద్యోగస్తులకు అదనపు బోనస్ లేదా ప్రోత్సాహకం వచ్చే సూచనలు ఉన్నాయి. కానీ ఒక విషయం గుర్తుంచుకోండి, శని ప్రభావమున్న కుంభరాశివారికి సంపద నెమ్మదిగా వస్తుంది, కానీ స్థిరంగా ఉంటుంది. మీరు క్రమశిక్షణ పాటిస్తే 6 నెలలలో ఆర్థిక స్థిరత్వం పెరుగుతుంది. ఈ కాలంలో దానం చేయడం శుభప్రదం. ముఖ్యంగా శనివారం నల్ల నువ్వును లేదా నల్ల బట్టలు దానం చేయడం ద్వారా శని అనుగ్రహం పెరుగుతుంది. మీరు సంపాదించే ప్రతి రూపాయి విలువైనదే. దానిని జాగ్రత్తగా వినియోగిస్తే భవిష్యత్తు భద్రంగా ఉంటుంది. ప్రియమైన కుంభరాశివారికి ఇప్పుడు కెరియర్ మరియు భవిష్యత్తు దిశానిర్దేశం గురించి మాట్లాడుకుందాం. ఈ 4 రోజులు మీ వృత్తి జీవితానికి దిశానిర్దేశం చేసే సమయం. మీరు చేస్తున్న పనిలో నైపుణ్యం పెంచుకోవాలి. కొత్త కోర్స్ లేదా ట్రైనింగ్ ప్రారంభించడానికి అనుకూల కాలం. సహోద్యోగులతో సంబంధాలు మెరుగుపరచాలి. టీం వర్క్ మీ విజయానికి కీలకం. పై అధికారులతో మాట్లాడేటప్పుడు స్పష్టత అవసరం. మీ ఆలోచనలను ధైర్యంగా వ్యక్తపరచాలి. విదేశీ అవకాశాలు లేదా ట్రాన్స్ఫర్ విషయాలు చర్చలోకి రావచ్చు. ఇది భవిష్యత్తులో లాభదాయకం. వ్యాపార విస్తరణ కోసం ప్రణాళిక సిద్ధం చెయ్యాలి. వెంటనే అమలు చెయ్యకపోయినా ప్రణాళిక అవసరం. ప్రతిరోజు కనీసం 1 గంట మీ అభివృద్ధి కోసం కేటాయించాలి. ఉద్యోగ మార్పు గురించి ఆలోచిస్తున్న వారికి ఇది పరిశీలన కాలం. వెంటనే రాజీనామా చెయ్యకండి. ముందు కొత్త అవకాశం ఖచ్చితంగా వచ్చాక మాత్రమే నిర్ణయం తీసుకోండి. వ్యాపారస్తులకు భాగస్వామ్యాల్లో పారదర్శకత అవసరం. ఈ 4 రోజులు మీకు ఒక స్పష్టమైన సందేశమిస్తున్నాయి. ఆలస్యం చెయ్యకండి, కానీ తొందరపడకండి. మీ నిర్ణయాలు సమతుల్యంగా ఉండాలి. మీరు 7 రోజులు క్రమశిక్షణ పాటిస్తే 7 నెలల ఫలితం పొందుతారు. మొత్తానికి మార్చి 3తో ఈ 4 రోజుల చక్రం పూర్తవుతుంది. శని సహనం నేర్పాడు. సూర్యుడు ధైర్యమిచ్చాడు.
చంద్రుడు మనసును శాంతింపచేశాడు, కుజుడు చర్యకు ప్రేరేపించాడు. ఇప్పుడు మీ చేతుల్లో ఉంది. మీరు ఈ శక్తులను ఎలా వినియోగించుకుంటారో అదే మీ భవిష్యత్తు నిర్ణయిస్తుంది. అస్ట్రాలజీ టాపిక్ ద్వారా మీకు అందిస్తున్న ఈ విశ్లేషణను పూర్తిగా వినండి, ఆచరణలో పెట్టండి మరియు మీ జీవితాన్ని స్థిరంగా, శక్తివంతంగా నిర్మించుకోండి. ఇప్పుడు మనం మీ జీవితంలో అత్యంత ముఖ్యమైన భాగమైన ప్రేమ మరియు కుటుంబ సంబంధాల గురించి లోతుగా తెలుసుకుందాం. గ్రహ గోచారాల ప్రభావం మన ఆలోచనల మీద మాత్రమే కాకుండా మన హృదయ సంబంధాల మీద కూడా స్పష్టంగా ఉంటుంది. ఈ 4 రోజుల్లో 7 ముఖ్యమైన మార్పుల సంకేతాలు కనిపిస్తున్నాయి. మొదటిగా, భార్యాభర్తల మధ్య ఉన్న చిన్న అపార్థాలు క్రమంగా తగ్గుతాయి. గతంలో జరిగిన ఒక చిన్న సంఘటన వల్ల మనసులో పెట్టుకున్న బాధ ఇప్పుడు కరిగిపోతుంది. మీరు ఒకసారి ముందడుగు వేసి మాట్లాడితే సమస్య పరిష్కారం అవుతుంది. రెండవది, ప్రేమలో ఉన్నవారికి స్పష్టత వస్తుంది. మీరు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న సమాధానం ఇప్పుడు లభించే అవకాశం ఉంది. మూడవది, వివాహయత్నాలున్నవారికి మంచి పరిచయాలు వస్తాయి. పెద్దల ఆశీర్వాదంతో ఒక మంచి సంబంధం ఖరారయ్యే సూచనలు ఉన్నాయి. నాలుగవది, కుటుంబంలో శుభకార్యాల చర్చలు ప్రారంభమవుతాయి. ఐదవది, పిల్లల విద్య లేదా ఉద్యోగ విషయంలో ఒక సంతోషకరమైన సమాచారం వింటారు. ఆరవది, దూరంగా ఉన్న బంధువులతో మళ్లీ కలిసే అవకాశం ఉంది. ఏడవది, మీరు కుటుంబానికి ఇచ్చే సమయం మీ బంధాలను మరింత బలపరుస్తుంది. ఈ కాలంలో మీరు ఒక విషయం గుర్తుంచుకోవాలి. మాటల కంటే మనసు ముఖ్యం. మీరు మాట్లాడే ప్రతి మాట కుటుంబ శాంతిని ప్రభావితం చేస్తుంది. కాబట్టి కోపం వచ్చినప్పుడు 10 వరకు లెక్కపెట్టి మాట్లాడండి. ఇది చిన్న సూచనలా అనిపించినా పెద్ద ఫలితమిస్తుంది. ప్రేమ విషయానికి వస్తే, కుంభరాశివారు సహజంగా లోపల ప్రేమను ఎక్కువగా కలిగి ఉంటారు, కాని బయటకు వ్యక్తపరచడం తక్కువ. ఈ 4 రోజుల్లో మీరు మీ భావాలను వ్యక్తపరచాలి. ఒక చిన్న సందేశం, ఒక చిన్న బహుమతి, ఒక చిన్న శ్రద్ధ, ఇవి మీ బంధాన్ని బలపరుస్తాయి. కుటుంబంలో పెద్దల ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి. వారితో కూర్చొని మాట్లాడండి. వారి అనుభవం మీకు మార్గదర్శకమవుతుంది. కుటుంబ బంధాలు బలంగా ఉంటే బయట సమస్యలు కూడా చిన్నవిగా అనిపిస్తాయి. ఈ కాలంలో మీరు కుటుంబానికి ప్రాధాన్యమిస్తే రాబోయే నెలల్లో ఆనందం రెట్టింపవుతుంది. ఇప్పుడు ఆరోగ్యం మరియు మానసిక ప్రశాంతత గురించి మాట్లాడుకుందాం. గ్రహాల ప్రభావం శరీరంపై కూడా ఉంటుంది. ఈ 4 రోజుల్లో మీ ఆరోగ్యం స్థిరంగా ఉండాలంటే 8 ముఖ్యమైన విషయాలు పాటించాలి. ఉదయం 5 నుండి 6 మధ్య లేవడం మంచిది. కనీసం 20 నిమిషాలు నడక చెయ్యాలి. రోజుకు 3 లీటర్ల నీరు తాగాలి. మసాలా మరియు వేయించిన ఆహారం తగ్గించాలి. రాత్రి 10 గంటలలోపు నిద్రపోవాలి. మొబైల్ వినియోగం తగ్గించాలి. ప్రతిరోజూ 108 సార్లు ఓం నమఃశివాయ జపం చెయ్యాలి. వారానికి ఒకసారి ఉపవాసం లేదా సాత్విక ఆహారం తీసుకోవాలి. మానసిక ఒత్తిడి ఈ కాలంలో కొంచెం పెరిగే సూచనలు ఉన్నాయి. ముఖ్యంగా పని ఒత్తిడి, కుటుంబ బాధ్యతలు మీపై ప్రభావం చూపవచ్చు. కానీ మీరు ధ్యానం చేస్తే, శ్వాసాభ్యాసం చేస్తే ఈ ఒత్తిడి తగ్గుతుంది. శనివారం రోజున శని స్మరణ చెయ్యడం, సోమవారం రోజున శివారాధన చెయ్యడం, మంగళవారం హనుమాన్ ప్రార్థన చెయ్యడం ద్వారా ఆధ్యాత్మిక శక్తి పెరుగుతుంది. మీరు ఆధ్యాత్మికంగా బలంగా ఉంటే జీవితంలో వచ్చే సమస్యలు మీను కదిలించలేవు. ఈ 4 రోజుల్లో మీలో ఒక అంతర్ముఖ ఆలోచన ప్రారంభమవుతుంది. నేనేమి చేస్తున్నాను, నా లక్ష్యం ఏమిటి అనే ప్రశ్నలు వస్తాయి. ఇది మంచి సంకేతం. ఎందుకంటే ఆత్మపరిశీలన లేకుండా అభివృద్ధి సాధ్యం కాదు. మీ ఆరోగ్యమే మీ సంపద. డబ్బు తిరిగి సంపాదించవచ్చు, కానీ ఆరోగ్యం కోల్పోతే తిరిగి పొందడం కష్టం. కాబట్టి ఈ కాలంలో ఆరోగ్యాన్ని ప్రాధాన్యంగా పెట్టండి. మీరు 8 రోజులు క్రమంగా ఈ నియమాలు పాటిస్తే 8 నెలల ఆరోగ్య లాభం పొందుతారు. ఇప్పుడు ఈ 4 రోజుల్లో మీకు కలిగే అదృష్ట సూచనలు మరియు పరిహారాలు తెలుసుకుందాం. గ్రహాల అనుకూల దృష్టి ఉన్నప్పుడు చిన్న ప్రయత్నం కూడా పెద్ద ఫలితమిస్తుంది. శనివారం మధ్యాహ్నం తర్వాత ముఖ్య నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ఆదివారం ఉదయం 9 నుండి 11 మధ్య ప్రారంభించిన పనులు విజయవంతమవుతాయి. సోమవారం సాయంత్రం కుటుంబ చర్చలు అనుకూలంగా ఉంటాయి. మంగళవారం మధ్యాహ్నం ధైర్య నిర్ణయాలు తీసుకోవచ్చు. నీలం లేదా నలుపు రంగు దుస్తులు ధరించడం శుభప్రదం.
ఇనుముతో చేసిన వస్తువులు కొనుగోలు చేయడం మంచిది. శనివారం నల్ల నువ్వులు దానం చెయ్యాలి. ఓం శం శనైశ్చరాయ నమః 108 సార్లు జపించాలి. ప్రతిరోజూ పెద్దల ఆశీర్వాదం తీసుకోవాలి. ఈ కాలంలో ఒక ముఖ్యమైన శుభ సంకేతం మీకు కనిపించవచ్చు. అదొక పాత స్నేహితుని ఫోన్ కాల్ కావచ్చు, ఒక అనుకోని అవకాశం కావచ్చు, లేదా ఒక చిన్న ఆర్థిక లాభం కావచ్చు. దాన్ని చిన్నదిగా భావించకండి, అదే భవిష్యత్తులో పెద్ద మార్గం తెరుస్తుంది. మీ అదృష్ట సంఖ్యలు 3, 6, 8. శుభదిశ పడమర. శుభదానం నల్ల నువ్వులు. శుభమంత్రం ఓం శం శనైశ్చరాయ నమః. మీరు గుర్తుంచుకోవాల్సిన 10 జీవిత మంత్రాలు ఇవి. సహనం ఉన్నవారిని శని ఎప్పుడూ ఖాళీ చేతులతో పంపడు. ఆత్మవిశ్వాసం ఉన్నవారికి సూర్యుడు వెలుగునిస్తాడు. ప్రశాంతమైన మనస్సు ఉన్నవారికి చంద్రుడు కరుణిస్తాడు. ధైర్యంగా అడుగువేసిన వారికి కుజుడు విజయాన్నిస్తాడు. పెద్దల ఆశీర్వాదం ఎప్పుడూ మీకు రక్షణగా ఉంటుంది. క్రమశిక్షణే దీర్ఘకాల విజయానికి మూలం. మాటలలో జాగ్రత్త ఉంటే సంబంధాలు నిలబడతాయి. ఆరోగ్యం కాపాడుకుంటే సంపద సొంతమవుతుంది. ఆధ్యాత్మిక శక్తి ఉంటే భయం దూరమవుతుంది. మీరు మీ మీద నమ్మకం పెంచుకుంటే ప్రపంచం మీకు మార్గమిస్తుంది. ఈ 4 రోజుల్లో మీరు తీసుకునే ఒక మంచి నిర్ణయం మీ జీవితానికి మలుపు తిప్పగలదు. ఆలస్యం చేయకండి, కానీ తొందరపడకండి. ఆలోచించి అడుగువేయండి. మీలో ఉన్న దివ్యశక్తిని గుర్తించండి. మీరు సాధారణ వ్యక్తి కాదు, మీరు కుంభరాశివారు. దూరదృష్టి, సృజనాత్మకత, మానవతాభావం మీ సహజ స్వభావం. మీకు ఈ విశ్లేషణ ఉపయోగపడితే తప్పకుండా ఈ వీడియోను పూర్తిగా చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియచేయండి. కామెంట్లో భక్తితో టైప్ చేయండి, ఓం శం శనైశ్చరాయ నమః. ఈ మంత్రం మీ జీవితంలో శని అనుగ్రహాన్ని పెంచుతుంది. ఈ వీడియో మీకు విలువైనదిగా అనిపిస్తే లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు షేర్ చేయండి. ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. ఎందుకంటే ప్రతిరోజూ దృక్ పంచాంగం ఆధారంగా ఖచ్చితమైన గ్రహ విశ్లేషణలు మీకోసం అందిస్తాం. ఈ వీడియోను స్కిప్ చేయకుండా పూర్తిగా చూసిన ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. మీరు చూపిస్తున్న ప్రేమ, ఆదరణ, విశ్వాసం మా ఛానల్కు శక్తి. మీ ఆశీర్వాదంతో ఆస్ట్రాలజీ టాపిక్ మరింత మందికి ఉపయోగపడేలా ముందుకు సాగుతుంది. ప్రతి ఉదయం ఒక సానుకూల ఆలోచనతో ప్రారంభించండి. ప్రతి రాత్రి కృతజ్ఞతతో ముగించండి. మీ జీవితంలో శాంతి, స్థిరత్వం, అభివృద్ధి కలగాలి అని మనసారా కోరుకుంటున్నాను. శుభం భూయాత్. ధన్యవాదాలు.